ఈరోజు ఎపఫ్రా వంటి యవనస్తుడు క్రైస్తవ్యంలో ఉన్నారా? మంచి యవన కాలం ముందు అన్న మేమందరం కలిసి ప్రేయర్ చేసుకుంటామన్నా, ప్రేయర్ చేస్తున్నామమ్మా ఇదిగో అనేటువంటి ఒక సాక్ష్యం ఈరోజు ఎక్కడ దొరుకుతుందా, వస్తుందా? మన సమయాన్ని ఏం చేస్తున్నాం మనం? మన సంతోషాల కొరకు, మన సాంగత్యాల కొరకు మన సమయాన్ని వ్యర్థంగా పాడు చేస్తున్నాం. వ్యర్థంగా పాడు చేసిన ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు. దేవుని సన్నిధిలో గడిపినటువంటి సమయము విలువైనటువంటి సమయం. ఒకరోజు బిల్లీ గ్రహాం గారు బైబిల్ కాలేజ్ చదువుతున్న దినాలలో జాన్ వెస్లీ అనేటువంటి దేవుని సేవకుల యొక్క గృహాన్ని చూడడానికి వెళ్ళారంట. ఆయన బెడ్ పక్కన 2 గోతుల వలె ఉంటున్నటువంటి ప్రాంతాన్ని బిల్లీ గ్రహాం గారు చూసి ఏంటి ఇది అని ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారంట, ఇదిగో జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసి ఆయన మోకాళ్ళు యొక్క ప్రెజర్ లేదా ఆయన మోకాలు అక్కడే పెట్టి ఆ రీతికి చేయటం వల్ల ఇదిగో ఈ ప్రాంతం గుంతలుగా ఏర్పాటు చేయబడి, ఒకప్పుడు గొప్ప విప్లవాన్ని, ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చిన జాన్ వెస్లీ గారి యొక్క గృహము దగ్గర తను పడుకునేటువంటి మంచము పక్కనున్న ప్రాంతము లేకపోతే ఒక స్థలము ఎలా మారిపోయింది? గుంతలుగా మారిపోయింది మోకాళ్ళ ప్రార్థన చేసి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా చూసిన బిల్లీ గ్రహాం లాంటి సేవకులు ప్రపంచంలో అద్భుతమైనటువంటి సువార్తను అందించారు. మనం ప్రేరేపించబడటానికి లోకంలో మనకు ఏవేవో అవసరం లేదంట, ఇదిగో ప్రార్థించే ఒక గది మనకు చాలంట. ఈ ప్రార్థించే గది ఎంతగా ప్రేరేపిస్తుందంటే, ఒక వ్యక్తి ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు అని అంటే, ఈరోజు యవనస్తులారా దేని కొరకు నీ పోరాటం? సినిమాల కొరకు పోరాడుతున్నావా? నీకు మిగిలేది 0. రాజకీయాల కొరకు పోరాడుతున్నారా? మీకు మిగిలేది 0. సంతోషం కొరకు పోరాడుతున్నావా? నీకు మిగిలేది 0. నువ్వు దేని కొరకు పోరాడినా గుర్తించుకో, ఒకరోజు 0 అయిపోతావు. ఆ రంగంలో ఉన్నవారు బహుశా నిన్ను ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు వాళ్ళు వెళ్తారేమో, కానీ ఒకరోజు నీవు మాత్రం 0 అయిపోతావు. రాజకీయ నాయకుడికి యవనస్తులు కావాలి, సినిమా వాళ్ళకి యవనస్తులు కావాలి, క్రీడా రంగానికి యవనస్తులు కావాలి. వారందరి పెట్టుబడి ఏదో తెలుసా? నీ యవ్వన కాలంలో నీ సమయం. సినిమాలు తీసిన యవనస్తుల మీదే, డైలాగులు వేసిన యవనస్తుల మీదే, అసలు ప్రపంచమంతా యవనస్తుల మీద తిరిగి యవనస్తుల విలువైన సమయాన్ని క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉంటే మనకు అర్థమవట్లేదు. ఈరోజు దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్న మాట, పోరాటం చేయాలి. దేని దగ్గర తెలుసా? ప్రార్థనలో పోరాటం చేయాలి. ప్రభువా నా జీవితాన్ని నువ్వు మారుస్తావా లేదా? పోరాటం చేయాలి. దేని కొరకు తెలుసా? ప్రభువా నా సంఘాన్ని నువ్వు ఉజ్జీవపరుస్తావా లేదా? పోరాటం చేయాలి. దేని కొరకు తెలుసా? ప్రభువా నా ప్రాంతాన్ని నువ్వు మారుస్తావా లేదా? ఒక పర్టికులర్ ప్లేస్ కోసం, ఒక పర్టికులర్ పర్సన్స్ కోసం మనం ప్రేయర్ రూమ్లో ఏం చేయాలి తెలుసా? వార్ చేయాలి దేవునితో. ప్రభువా వీరు రక్షించబడేంత వరకు నీ కార్యము జరగాలి. నా సమయాన్ని నేను వెచ్చిస్తూ ఉన్నాను, నా విలువైన సమయం. నా తోటి వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, ఆనందాలలో మునిగి తేలుతూ ఉన్నారు, కానీ ప్రభువా నేనైతే నీ సన్నిధిలో ఉండి నా విలువైన సమయాన్ని, నీవిచ్చిన విలువైన సమయాన్ని నీ యొక్క రక్షణ కార్యం కొరకు వెచ్చిస్తూ ఉన్నాను. దేవా నా జీవితంలో కార్యం చేయమని అడిగితే ఒకరోజు నువ్వు చేసిన ప్రార్థనల ద్వారా ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి మార్పును దేవుడు తీసుకొస్తాడు. నీది చిన్న ప్రార్థనే కావచ్చు, లేదా నీదంటే విశ్వాసం లేని ప్రార్థనే కావచ్చు, నీది అల్పమైన ప్రార్థనే కావచ్చు, కానీ నువ్వు ఎపఫ్రా వలె నిలబడాలి. నీ సమయాన్ని ఎక్కడ గడపాలంటే దేవుని సన్నిధిలో గడపాలి. ఆదాము హవ్వలు కోల్పోయింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని కోల్పోయారు. ఈరోజు దేవుడు మరలా తిరిగి అడుగుతున్నాడు తెలుసా? నీ సమయం నాకు కావాలి, మీ సమయం నాకు కావాలంటే యవనస్తులు ఎవరైనా కూర్చొని వాక్యం చదువుతున్నారా? ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారా? ఎవరైనా పరిచర్యకు సహకరించేవారుగా ఉంటూ ఉన్నారా? కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరు చూడకపోయినా నీవు వాక్యాన్ని చదివితే, ఎవరు చూడకపోయినా నువ్వు ప్రార్థనలు చేస్తే, ఎవరు చూడకపోయినా నువ్వు పరిచర్యలు చేస్తే, ఒకానొక రోజు దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చి వాడుకుంటున్నప్పుడు నీకు నాకు కలిగేది ఆశ్చర్యము తప్ప ఇంకేమీ లేదు. నేను ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు ఒక మాట రాసుకుని, నేను
నా భక్తి జీవితాన్ని, అప్పుడే విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తున్నప్పుడు ఒక మాట రాసుకున్నాను నాకు నేను, ప్రభువా, ఈ 4 గోడల మధ్య ఉండి నన్ను నేను వాక్యం చేత కట్టుకుంటాను, నీ చిత్తమైతే నలుగురి మధ్యకు నన్ను నీవు తీసుకొని వెళ్ళు. ఈ 4 గోడల మధ్య నన్ను ఎలా సిద్ధపడమంటావో నేను సిద్ధపడతాను. ఒకవేళ నీ చిత్తము నలుగురిలో ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం నీవు నన్ను ఉపయోగించుకో. యవన కాలంలో మనము దేవుని సమయాన్ని ఇస్తే, యవన కాలంలో దేవునికి సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా, వాక్యాన్ని చదివేవారుగా ఉంటే మన జీవితాలు తర్వాత తరాలకి ఒక ఆదర్శప్రాయంగా, ఆశీర్వాద కారణంగా ఉందన్న సత్యాన్ని ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులకే తెలియకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. ప్రతి పలికిమాలిన వాటికి, ట్రిప్పులకో లేకపోతే సినిమాలకో లేకపోతే మరొకటికో వేల రూపాయలు ఇచ్చి పంపిస్తారన్న తల్లిదండ్రులు. కానీ దేవుని వాక్యం వినబడే చోట, దేవుని సన్నిధి ఉన్న చోట తమ పిల్లల్ని పంపిస్తారంటే పంపించరు. అమ్మ నేను షాపింగ్ చేసుకోవాలంటే డబ్బులు ఇచ్చేస్తావు, అమ్మ నేను ట్రిప్ వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేస్తావు, మరొకటి డబ్బులు ఇచ్చేస్తావు, అన్నిటికీ ఆ రకంగా పంపిస్తున్నావే. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని సత్యాలను నేర్చుకోండి అని చెప్పినటువంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే చాలా అరుదుగున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో యవ్వన కాలంలో వారు అంత భక్తిగా బతకలేదు. వాళ్ళు ఒకవేళ వారి యవ్వన జీవితంలో అలా భక్తిగా బతుకుంటే ఈ సమయంలో నేనేం చేసేవాడిని తెలుసా? బైబిల్ చదివేవాడిని. నేనేం చేసేవాడిని తెలుసా? ప్రార్థన చేసేవాడిని. నువ్వు కూడా అలా చేస్తే ఇదిగో మంచి జీవితాన్ని జీవిస్తావని భయపెడతారు. ఈరోజు కాన్ఫరెన్సులు యవనస్తులు కాదు, మొదట ఎవరికి పెట్టాలి తెలుసా? యవనస్తుల తల్లిదండ్రులకు పెట్టాలి. అవగాహన సదస్సులు యవనస్తులు కాదు, మొదట తల్లిదండ్రులు పెట్టాలి. ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారో చూడరు, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారో లేదో పట్టించుకోరు, సహవాస పరిచర్యలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళుతున్నారో లేదో అవగాహన ఉండకుండా ఏడుస్తున్నారు. లైవ్ వెళ్తుంది, చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, నేను మాట చెప్తాను, నాతో పాటు అన్నొచ్చారు కదా. యవనస్తుల మధ్య పరిచర్య ప్రారంభించు. దాదాపు 9-10 సంఘాలు ఉంటాయి అంతర్వేదులు. ఆ సంఘాలలో ఉన్నటువంటి యవనస్తులందరినీ కలిపి దేవునిలో నిలబెట్టాలి అని అంటే ఈరోజు అన్న పొజిషన్ ఎక్కడికి వచ్చిందంటే, నేను వాక్యం చెప్పడానికి వెళ్తే అన్న నాతో పాటు వచ్చి స్టేజ్ పైన కూర్చుంటాడు, ప్రార్థన చేస్తాడు, కిందకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసు? కెమెరా ఆపరేటింగ్ చేస్తాడు. వాక్య పరిచర్య చేయగలిగి సహవాస పరిచర్య నడిపిస్తూ అలా కొనసాగుతున్న అన్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం యవనస్తులు ఇదిగో మా యొక్క బలాన్ని పరిచర్యకు ఉపయోగిస్తే దేవుడు మమ్మల్ని వాడుకుంటాడన్న సంగతి అర్థం అవ్వట్లేదు ఎక్కడో. వాళ్ళకంటే నేనేమంటానంటే తల్లిదండ్రులకు అర్థం అవ్వట్లేదు. యవ్వన కాలంలో బలాన్ని వాక్యం చదవడానికి, బలాన్ని ప్రార్థన చేయడానికి, బలాన్ని పరిచర్యకు ఉపయోగించుకుంటే అసలు మీ జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో తెలుసా? లోకములో ఉన్న వాళ్ళు ఈర్ష్యతో చచ్చిపోయేంత ఉన్నతమైన జీవితాలు జీవిస్తారు అని వాక్యం చెబుతుంటే, ఎపప్రాయమైన పిచ్చోడా ప్రార్థనలో పోరాటం చేయడానికి, తిమోతి ఏమైనా పిచ్చోడా ఇదిగో పరిచర్యలోనికి రావడానికి, పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది దైవికమైన జీవితాల్లో తమ బలాన్ని ఉపయోగించి ఉన్నతమైన జీవితాలు జీవిస్తుంటే, ఓ క్రైస్తవ తల్లిదండ్రులారా మీకేమర్థమవుతుంది? మీ పిల్లలను ఏ మార్గంలో పెంచుతున్నారు? మీరు చదువులు చదివించడానికి లక్షల వేల రూపాయలు మీరు వెచ్చిస్తున్నారే, వారి సంతోషాల కొరకు వేల రూపాయలు మీరు ఇచ్చిస్తున్నారే. వారి జీవితాలు బాగుపడతాయి దేవుని సన్నిధిలో ఉంటే, వారి జీవితాలు బాగుపడతాయి దేవునికి వారు సమయం ఇస్తే అని చెబుతుంటే అర్థం కావట్లేదండి. ఎంత మట్టి బుర్రలండి, ఎంత పరికమాల చెత్తంత సంఘాల్లో ఉందండి. పుట్టంత సంఘాలలో ఏడ్చి వాళ్ళు పాడైపోయి పిల్లల్ని పాడు చేసి నిష్ప్రయోజకులుగా మారుస్తున్న తల్లిదండ్రులారా, ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యవనస్తులకు విలువైనది వారి యొక్క విలువైన కాలం. ఆ కాలం దాటిందా మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంచుతారు అనాథ శరణాలయంలోనికి. అప్పుడు అయ్యో ప్రభు అంటే ప్రభువు లేదు, ఇంకేమీ లేదు. యవన కాలంలో వాళ్ళు జాగ్రత్తగా నువ్వు పెంచితే, బాలుడు నడవవలసిన త్రోవలో వారిని జాగ్రత్తగా నువ్వు పెంచితే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధని దేవుని చెప్తుంటే శుతిమెత్తంగా పెంచుతావా? శుద్ధించి కూడా వేస్తాడు తర్వాత నీకు శుతిమెత్తంగా పెంచుతా. నువ్వు సత్యం వాళ్ళకి తెలియకుండా పెంచుతావా? రోడ్డు మీదకి వదిలేస్తాడు తీసుకెళ్ళి. ఆ రోజు నువ్వు గగ్గోలు పెట్టినా, ఆ రోజు నువ్వు ఏడ్చినా, బాధపడినా ఏమి రాదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, యవనస్తులకు విలువైనది సమయం. ఆ